ప్రైజ్ ద లార్డ్. షైన్, ఇది దేవుని వెలుగు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ సమయంలో నీ ప్రజలందరూ ప్రభువా నీ వాక్కు కోసం అయ్యా వింటూ ఉండగా ప్రభువా నీ వాక్కును ప్రత్యక్షపరచండి అయ్యా. ఆ దినాన్ని ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ప్రభువా వారికి తోడుగా నీవు ఉండి ప్రభువా ఏ రీతిగా వారు కోరిన రేవుకు నువ్వు నడిపించావో ప్రభువా నా తండ్రి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మేము కూడా ఆ రీతిగా యుద్ధ సన్నద్ధులమై ఏ రీతిగా ముందుకు కొనసాగాలో మాకు నేర్పించండి. మీ కృపా కార్యం జరిగించమని, నీవే మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ ప్రోగ్రాంలో మన జీవితాల్లోనికి శ్రమల్ని, పోరాటాల్ని, యుద్ధాల్ని దేవుడు అనుమతించడం వెనుక ఆయనకున్న గొప్ప ఉద్దేశాన్ని ఇశ్రాయేలీల ప్రయాణంలో నుండి తెలుసుకున్నాం. వారు కోరిన రేవుకు ఇశ్రాయేలీల్ని నడిపించిన దేవుడు నిన్ను కూడా ఒక శ్రేష్టమైన వాగ్దాన రేవుకు నడిపించడానికి ఇష్టపడి ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ చెవులను తెరుచునుగాక. ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వీఆర్ నాట్ ద ఫ్లెష్ బట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఫ్లెష్. మనం పైన కనపడుతున్న ఈ శరీరం కాదు, కానీ మనం ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నాం. మన్నైనది మరలా మన్నైపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియజేస్తుందంటే, భూమి మీద మన గుడారమైన శరీరం అనే ఈ నివాసం శిథిలమైపోతుంది అని. కానీ ఈ విషయాన్ని గుర్తించక ఈ శరీరానికి ఏదేదో సమకూర్చుకోవాలని మనిషి ఆరాటపడుతున్నాడు. అసలు ఏం జరుగుతూ ఉందంటే, మనం ఈ శరీరంలో జర్నీ చేస్తూ ఉన్నాం. రోజులు గడుస్తూ ఉండగా మన శరీరానికి ఉన్న ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. ఈ ఆయుష్ తీరిపోయాక మనుషులు ఎక్కడికి వెళ్తారో ఎవరికి మొదట్లో తెలిసేది కాదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 19 నుండి 22 వచనాల్ని మనం చూచినట్లయితే, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకు ఏమీయూ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవువాడెవడును లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. సొలొమోను పరమార్థ జ్ఞాని, కానీ మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనిషికి తెలియజేయడానికి ఎవ్వరూ లేకపోవడాన్ని ఆయన చూచి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి కొన్ని మంచి క్రియల్ని చేయడం తప్ప ఇంకా వేరే మేలైనది ఏది మనిషి జీవితంలో లేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నారు. యేసయ్య ఈ భూమిపై పరిచర్య చేసే దినాల్లో ఆయన ప్రకటించిన సువార్త ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించింది అని. నిజంగా ఇది ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే అప్పటి వరకు మనిషికి పరలోక రాజ్యము, ఆ రాజ్య ప్రవేశం చాలా దూరంగా ఉండేది. పరలోక రాజ్యం గురించి మొదట ప్రకటించింది యేసయ్యే. అంతకుముందు పరలోకం అనే మాట పాత నిబంధనలో రాయబడిన అది పరలోకంలో నివసించే దేవుని గురించి, ఆయన యొక్క దూతల్ని గురించి వివరించే సందర్భాల్లో మాత్రమే వాడబడింది. అయితే యేసయ్య ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి మనకి హెవెన్లీ సిటిజన్షిప్ కన్ఫర్మ్ అయింది. ఆయన్ని నమ్ముకున్న వారికి ఇవ్వబడిన శ్రేష్టమైన మొట్టమొదటి వాగ్దానం పరలోక రాజ్యమే. నిజంగా ఈ భూమిపైన ఒక వ్యక్తి కోరుకోవలసిన రేవు పరలోకమే. శుభవార్త ఏమిటంటే, మనం మన స్వదేశానికి వెళ్ళవలసిన సమయం దగ్గర పడింది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
11, 12 వచనాలని చూచినట్లయితే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అని రాయబడి ఉంది. దేవుని రాకడ సమీపించింది. మనం ఆయనను చేరుకునే సమయం దగ్గర పడింది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన 2 పనుల్ని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అంధకార క్రియల్ని, ఈ భూ సంబంధమైన కార్యాలని, శరీరాశల్ని విడిచిపెట్టి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. యుద్ధోపకరణాలని ఎందుకు ధరించుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాం. ఇది ఒక ఆత్మీయ యుద్ధ రంగం. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన బిడ్డలకు ఆయన 2 బాధ్యతలను ఇచ్చారు. ఫస్ట్, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, రక్షణను కాపాడుకోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా దేవునిపై నమ్మకంతో, విశ్వాసంతో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన వైపుకు సాగుతుంటే ఎలా అయినా ఆ వ్యక్తి తన డెస్టినేషన్ని మర్చిపోయేలా చేసి ఆపి ఆ వ్యక్తిని నరకానికి ఈడ్చుకుపోవాలని చెప్పి అపవాది చాలా కుయుక్తుల్ని పన్నుతూ ఉంటాడు, చాలా ఎరల్ని వేస్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తాను నిలుచున్నాననుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఫస్ట్, మన ఆత్మీయ జీవితంలో యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన రక్షణను, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే దగ్గర. ఇంకా 2వ బాధ్యత ఏంటంటే అపోస్తలుల 26వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. సౌలుకు యేసయ్య తను తాను ప్రత్యక్షపరుచుకున్న తరువాత ఆయనను పౌలుగా మార్చి ఆయనకిచ్చిన మొట్టమొదటి బాధ్యత ఏమిటో తెలుసా? అనేకులకు సువార్తను ప్రకటించమని. ఒక వ్యక్తి సువార్తను నమ్మి యేసయ్యని విశ్వసించాలంటే మొదట ఆ వ్యక్తి అపవాది యొక్క అధికారంలో నుండి దేవుని యొక్క అధికారం క్రిందకు తీసుకొని రాబడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిపై ఉన్న అపవాది యొక్క కాడి, ఆ అధికారం అంతా విరగగొట్టబడాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అనేక రాజ్యాల్ని వారు దాటి రావాల్సి వచ్చింది. ఏ రాజ్యాలైతే వారిని అడ్డగించి వారు వెళ్ళడానికి అనుమతించలేదో ఆ రాజ్యాలన్నిటితో యుద్ధం చేసి ఆ రాజ్యాల్ని లోపరుచుకుని వాటిని వారు దాటి వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో కూడా అనుదినము అనేకుల్ని ఎదుర్కొంటూ ఉంటాం, అనేకులతో కలిసి జీవిస్తూ ఉంటాం. వారిలోనికి మనం సువార్తను తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ అపవాది వాని శక్తులు ఆ సువార్త వారిలోనికి వెళ్లకుండా అడ్డగించిన పరిస్థితుల్లో మనకు యేసయ్య ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి వాడి యొక్క అధికారాన్ని మనం సంపూర్ణంగా వారి మీద నుండి విరగొట్టగలగాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూచినట్లయితే, వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఇక్కడ సువార్తను ప్రకటించే వాళ్ళకి ఖచ్చితంగా దెయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం కావాలి. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటి వరకు అపవాది యొక్క ఏలుబడిలో, అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు మలిన వస్త్రాలతో తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కేవలం అతని మలిన వస్త్రాల్ని తీసి రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి ఊరుకోలేదండి. అధికారం అనే ఉంగరాన్ని తొడిగాడు. పాదాలకు సువార్తను ప్రకటించుటకు పరుగు పెట్టమని సిద్ధ మనస్సనే జోడును తొడిగాడండి. ఇది కేవలం దైవజనులకో లేకపోతే కొంతమందికో మాత్రమే కాదండి. ఖచ్చితంగా యేసయ్యని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఈ అధికారం ఇవ్వబడింది. నమ్మిన వారి వలన జరిగే సూచక క్రియల గురించి రాస్తూ దెయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం కూడా దేవుడు వారికి ఇచ్చినట్లు మార్కు సువార్తలో రాయబడి ఉంది. నేను నా కుటుంబం రక్షించబడి ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, స్వస్థతని అనుభవిస్తూ ఉంటాము.
ఈ సువార్త ఇవన్నీ నాకెందుకు, ఈ యుద్ధాలన్నీ నాకెందుకు? కొంతమంది దైవజనులు ఆసక్తి కలవారు ఈ స్వార్థ పరిచర్య చేస్తారు, వారికి నేను సహకారిగా ఉంటాను అనుకుంటున్నావేమో. అలా ఏమాత్రం కుదరదండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య ఏం చెప్తున్నారో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. ఇది ఒక అడ్వైస్ కాదు, ఇది ఒక ఆజ్ఞ. దేవుడు తను నమ్ముకున్న ప్రతి వారికి ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? అనేకులకు సువార్తను ప్రకటించి ఆ సువార్త ద్వారా వారు క్రీస్తుకు లోబడేటట్లుగా చేయాలి అని. అందుకే ఇదిగో శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చున్నానని లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మీకు విషయం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే, మనం దేవుని కోసం పని చేయడానికి మాత్రమే పిలువబడలేదండి, దేవునితో కలిసి పని చేయడానికి పిలువబడ్డాం. యోబు గారు అంటూ ఉన్నారు, నరుని దినాలు యుద్ధ దినాలే అని. ఈ యుద్ధాలన్నిటినీ ఎదుర్కొని నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడుతూ అనేకుల్ని క్రీస్తు కోసం సంపాదించినప్పుడే జయించిన వానిగా క్రీస్తుతో కూడా ఆయన రాకడలో నువ్వు నిలవబడగలుగుతావు. ఆయన ఇచ్చిన అధికారాన్ని, అభిషేకాన్ని ఉపయోగించి శత్రువు యొక్క బలం అంటే తెగులును, వ్యాధిని, మరణాన్ని, పాపాన్ని నీవు విరగగొట్టి మన ప్రజలందరినీ దేవుని యొక్క అధికారం క్రిందకి, వారి కోసం దేవుడిచ్చిన పాప క్షమాపణను, పరిశుద్ధుల యొక్క స్వాస్యమైన పరలోకాన్ని వాళ్ళు పొందుకునేటట్లు వారి కన్నులు తెరిచే బాధ్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనము మీద కూర్చుండనిత్తును అని యేసే సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్ని మనం చూసినట్లయితే జయించిన వారి కోసం ఆయన పరలోక రాజ్యంలో సిద్ధపరిచిన అనేకమైన ఆశీర్వాదాల్ని మనం చూడగలుగుతాం. సో ఈ యుద్ధంలో మనం జయించాలంటే ఇశ్రాయేలీలాగా మనము కూడా యుద్ధ సన్నద్ధులమై బయలుదేరాలి. యుద్ధ సన్నద్ధులమయ్యే ముందు ఈ స్పిరిచువల్ వార్, ఈ ఆత్మీయ యుద్ధం గురించి కొన్ని విషయాల్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆత్మీయ యుద్ధంలో మనకు శత్రువు ఎవరు, మనం ఎవరితో పోరాడుతున్నాం, ఎవరితో పోరాడాలి అనే విషయాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే మన యుద్ధం శరీరులతో కాదు, బట్ అపవాది యొక్క దురాత్మల సైన్యాలతో మనం యుద్ధం చేయాలి. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని కోసం నిలవబడాలన్నా, మన చుట్టూ ఉన్న వారిని యేసయ్య యొక్క రక్షణలోనికి నడిపించాలన్నా మనం యుద్ధం చేయాల్సింది మనుషులతో కాదండి, అపవాది యొక్క సైన్య సమూహాలతోటి. అయితే ఈ యుద్ధం కోసం దేవుడు నీకు ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరింపచేస్తూ ఉండగా మరొక గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, యేసయ్య తన శిలువ మరణం ద్వారా అపవాది యొక్క ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులనుగా చేశాడండి. ఆయన నీకు తన యొక్క యుద్ధోపకరణాలను ఇస్తూ, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరింపచేస్తూ, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా అపవాదిని, వాడి సైన్యాల్ని, అధికారుల్ని, ప్రధానులందరినీ ఎటువంటి ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఇంకా రెండో విషయానికి వస్తే, పౌలు గారు అంటూ ఉన్నారు, అపవాది యొక్క తంత్రాల్ని మేము ఎరుగని వారము కాము అని. అపవాది యొక్క తంత్రాలు, వాడి దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, కానీ కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఒక విషయం ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం మన జీవితాల్లోనికి అపవాదిని అనుమతించకుండా అపవాది ఏ జీవితంలోనికి ప్రవేశించలేడండి, ఎవరి జీవితాల్లోనూ ఏ కార్యము జరిగించలేడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం అపవాదికి చోటివ్వకుడి అని తెలియచేస్తూ ఉంది. అపవాదితో యుద్ధం చేసే ముందు అపవాదికి నీ జీవితంలో ఎక్కడెక్కడ స్థానం ఉందో తెలుసుకో. రోమీలకు రాస్తూ పౌలు గారు కూడా అదే చెప్పారు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించే ముందు అంధకార క్రియల్ని, అపవాదికి సంబంధించిన క్రియల్ని విడిచిపెట్టమని. సరే, ఈ సమయంలో అపవాదికి ఉండే ప్లేసెస్ని కొంచెం క్లుప్తంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కోపము, కక్ష, ద్వేషం, గాయపడే మనస్తత్వం, క్షమించలేని పరిస్థితి, శరీరాశలు, నేత్రాశలు,
ఇవన్నీ అపవాదికి ప్లేసెస్గా ఉంటాయండి. ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో అక్కడే అపవాది నివసిస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన కలవై స్రవించుచున్నవి అని. అంటే ఈ పరిస్థితులన్నీ, ఈ కోపము, ఈ గాయపడే మనస్తత్వము, ప్రతిదీ క్షమించలేని పరిస్థితి, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఇవన్నీ మన లోపల నుండి దుర్వాసనని కలుగజేస్తాయి. ఆ దుర్వాసన అపవాదిని, వాడి యొక్క అనుచరుల్ని మన యొద్దకు ఆకర్షిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవాదిని ఎదిరించే ముందు ఈ పరిస్థితులన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకో. అప్పుడు దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ సంపూర్ణంగా కడిగి నీలో నుండి తీసివేసి నిన్ను ఒక పరిమళ సువాసన గల వ్యక్తిగా మారుస్తారు. దెన్ వాక్యం సెలవిచ్చినట్లుగా అపవాదిని మనం ఎదిరించినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యుద్ధంలో నువ్వు పోరాడేది విజయం పొందడానికి కాదు. యేసు రక్తము ద్వారా, యేసయ్య చేసిన బలియాగం ద్వారా మనకు ఆల్రెడీ విజయం ఇవ్వబడింది. కానీ ఇప్పుడు మనం ఈ యుద్ధం చేసే ఈ యుద్ధం ఎందుకంటే ఆ విజయంలో, ఆ విక్టరీలో జీవించడానికి. నువ్వు పరిశుద్ధత పొందడం కోసం యుద్ధం చేయట్లేదు, పోరాడడం లేదు. కానీ యేసయ్య ఇచ్చిన హోలీనెస్ని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తూ ఉన్నావు. హెల్త్ని, బ్లెస్సింగ్స్ని పొందుకోవడం కోసం యుద్ధం చేయట్లేదు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల్లో, ఆరోగ్యంలో జీవించడానికి యుద్ధం చేస్తూ ఉన్నావు. నీ ఎదుట వాళ్ళు రక్షణ పొందడానికి యుద్ధం చేయట్లేదు. యేసయ్య వారి రక్షణ కోసం ఆల్రెడీ మరణించారు. కానీ ఆ రక్షణ పొందుకోవడానికి వారిని అపవాది యొక్క అధికారం నుండి యేసయ్య యొక్క అధికారం క్రిందకు తీసుకురావడానికి నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. సో ఆల్రెడీ నీకు విజయం ఇవ్వబడింది. ఆ విజయంలో నిలవబడ్డానికి మాత్రమే మనం ఈ సమయంలో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ వారి గెలుపు ఓటములు ఫైట్ చేసే సైనికుల మీద డిపెండ్ అయి లేదండి. వారి కోసం దేవుని వైపుకు చేతులెత్తిన మోషేపై డిపెండ్ అయి ఉంది. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీలు జయించారు. మోషే అలసి చేతులు దించినప్పుడు శత్రువులు జయించారు. ఈ ఆత్మీయ యుద్ధంలో నీ కోసం, నా కోసం నిత్యము పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కునుకక నిద్రించక నిత్యము తండ్రి వద్ద మన కోసం మొరపెడుతూ ఉన్నారండి. సో ఖచ్చితంగా మనకు విజయం ఇవ్వబడింది. నెక్స్ట్, మనకు సహాయం చేసేదెవరు ఈ యుద్ధంలో? ఆది నాన్న ఇశ్రాయేలీల్ని శత్రువుల నుండి కాపాడుతూ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడానికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉంటూ వారిని ఆవరించి వారిని నడిపించారు. మరి ఈ దినాల్లో మన కోసం పంపబడిన హెవెన్లీ హెల్పర్ ఎవరంటే హోలీ స్పిరిట్. హల్లెలూయా! ఆయన మన మంచి గైడ్. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విమోచన దినము వరకు మీరు పరిశుద్ధాత్మునిలో ముద్రించబడి ఉన్నారు అని. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని. పరిశుద్ధాత్మని మనం దుఃఖపెట్టకూడదండి. ఆయన్ని దుఃఖపరిచినప్పుడు ఆయన మనలో ఎఫెక్టివ్గా వర్క్ చేయలేరు. ఆయన్ని ప్రేమించాలి, నిత్యం ఆయనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉండాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని పొగడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందంటే, మద్యము వలన మత్తులై ఉండకుడి గాని ఆత్మ పూర్ణులై ఉండుడి. ఈ కడవరి దినాల్లో కడవరి కోత కోసం దేవుడు కడవరి అభిషేకాన్ని సంఘాలపై కుమ్మరిస్తూ ఉండగా, విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ అగ్ని అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిచినప్పుడు గొప్ప విజయాన్ని చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు ఆ మేఘస్తంభం మందిరంపై నిలిచినప్పుడు వారు ప్రయాణం చేయడం ఆపారు. ఆ మేఘస్తంభం ప్రయాణం చేసినప్పుడు ఆ మేఘస్తంభం వెనకాలే వారు ప్రయాణమై వెళ్ళారు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుసరించి ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇప్పుడు మనం మన యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
11వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. ఈ సర్వాంగ కవచాన్ని, ఈ యుద్ధోపకరణాల్ని దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సరే, ఈ సమయంలో త్వరగా ఆ యుద్ధోపకరణాలు ఏంటో తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. కొన్ని బరువుల్ని మోసేవారు వారి నడుము కట్టుకోవడాన్ని మనం చూస్తాం. అంటే వారు ఆ నడుముకు కట్టుకునేది వారిని బలపరుస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా సత్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలి. దేవుని వాక్యమే సత్యం. నిత్యము దేవుని వాక్యాన్ని మనం మాట్లాడగలగాలి. చాలా మంది అబద్ధాల్ని మాట్లాడుతూ అబద్ధాల్ని బట్టి తమ ప్రవర్తనని బలపరుచుకుంటూ ఉంటారు. మనం అలా చేయకూడదండి. మన దేవుడు సత్యవంతుడు గనక మనము కూడా నిత్యము సత్యమైన దేవుని వాక్యంలో కట్టబడి ఆ వాక్యాన్నే మాట్లాడేవారిగా ఉండాలి. తరువాత నీతి అను మైమరువు ధరించుకొని. ఈ నీతి మన క్రియల ద్వారా మనకు వచ్చింది కాదండి, దేవుడిచ్చే నీతి. దేవుడు ఆయన స్వరక్తము ద్వారా మనకి ఈ నీతిని అనుగ్రహించాడు. అపవాది ఎప్పుడైనా నిన్ను విషయంలో దాడి చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏమాత్రం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ నీతి మన క్రియల ద్వారా వచ్చింది కాదు. మనుషుల నీతి దేవుని దృష్టికి మురికి గుట్ట వంటిది, కానీ ఈ నీతి దేవుని కృప వల్ల మనకు అనుగ్రహించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. అంటే దేవుని సువార్త వినిన తరువాత ఆ సమాధాన సువార్త వల్ల మన లోపల దేవుని రాజ్యం కోసం ఒక సిద్ధ మనస్సు అనేది వస్తుందండి. ఈ సిద్ధ మనస్సు కలిగి దేవుని రాకడ కోసం నిత్యము ఎదురు చూస్తూ ఉండాలి. మనం చెప్పులు వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళలేం కదండి. అలాగే ఈ సువార్త వలనైన సిద్ధ మనస్సు మనలో లేనప్పుడు ఒకవేళ యేసయ్య రాకడ వచ్చేస్తే పరిశుద్ధులందరితో కలిసి నువ్వు ఆయన్ని ఏమాత్రం ఎదుర్కోలేవు. సిద్ధ మనస్సు కలిగి యేసయ్యలో నిలిచి ఉండాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు ధరించుకొనుడి, దానితో అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఫెయిత్ ఈజ్ ఏ షీల్డ్. విశ్వాసం ఒక డాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధులందరి విశ్వాసం పరలోక రాజ్యమేనండి. మన విశ్వాసం పరలోక రాజ్యమైనప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా ఆ పరిస్థితులు మనల్ని కదిలించలేవండి. అపవాది మన మీదకి సంధించే పరిస్థితులు ఎటువంటివైనా, ఎలాంటి అనారోగ్యాలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి కష్టాలైనా మన నిరీక్షణ పరలోక రాజ్యమైనప్పుడు ఆ పరిస్థితులు ఎంత మాత్రం మనల్ని కదిలించలేవండి. విశ్వాసం అనే డాలును మనం ధరించుకోవాలి. తరువాత రక్షణ అనే శిరస్త్రాణం, యేసయ్య ఇచ్చిన రక్షణను పొందుకోవాలి. తరువాత వాక్యం అని ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వాక్యం రెండంచుల గల ఖడ్గం. మిగతా ఆయుధాలన్నీ మనల్ని మనం కాపాడుకోవడానికి, కానీ వాక్యం అనే ఈ ఆత్మ ఖడ్గం అపవాదిని ఓడిస్తుందండి. యేసయ్య కూడా 40 దినాల అరణ్యంలో ఆయన చేసిన యుద్ధంలో వాక్యాన్నే వాడడం మనం చూడగలుగుతాం. సో ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వినాలి. ఆ వాక్యాన్ని ప్రార్థనలో విశ్వాసంతో పలకాలండి. ఖడ్గము డాలు కలిసి పనిచేసినప్పుడే ఒక సైనికుడు జయించగలుగుతాడు. అదే రీతిగా విశ్వాసము వాక్యము మన జీవితంలో కలిసి పనిచేసినప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం జయించగలుగుతాం. వీటితో పాటు పరిశుద్ధులందరి కోసం ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలండి. ప్రార్థించాలి. ఈ విశ్వాసంతో, ఈ వాక్య ధ్యానంతో, ఈ ప్రార్థనతో అపవాది నీ జీవితంలో చిత్తుగా ఓడిపోతాడు. అంత మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారిని ఈ విజ్ఞాపన ద్వారా, ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క అధికారం క్రిందకి తీసుకురాగలుగుతావు. ప్లీజ్, మనం దేవుని రాకడ దినాల్లో ఉండామండి. దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి అనేకుల్ని ఆయన వైపుకు త్రిప్పే బాధ్యత మనపై పెట్టబడింది. ఒకరోజు యేసయ్య ఎదుట మనం నిలవబడాల్సిన దినాన ఒకవేళ ఆ అధికారాన్ని మనం ఉపయోగించకుండా ఉన్నట్లయితే ఆయనకేం సమాధానం చెప్పగలుగుతాం?
ఆయన ముఖంలో సంతృప్తిని, ఒక ఆనందాన్ని నీ విషయంలో చూడాలని ఆశపడే బిడ్డవైతే ఇప్పుడే యేసయ్యని ప్రకటించడానికి, అనేకుల్ని దేవుని యొక్క అధికారం క్రిందకి తీసుకురావడానికి తీర్మానించుకో. సువార్త ప్రకటించు. నీ శత్రువైన అపవాది యొక్క తల చితకగొట్టబడింది. నీ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకుంది. సో ఇప్పుడే యుద్ధ సన్నద్ధుడవై నీ వాగ్దాన రేవుకి బయలుదేరి జయించి క్రీస్తుతో పాటు జీవించు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ ప్రజలందరి హృదయాల్ని దర్శించు ప్రభువా. నా తండ్రి, మేము కోరుకోవలసిన, నీవు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దాన రేవు పరలోక రాజ్యం ప్రభువా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మాకు 2 బాధ్యతలు ఇవ్వబడ్డాయి. మొదటిది, మమ్మల్ని మేము కాపాడుకోవాలి. మా ఆత్మీయ జీవితాల్ని అయ్యా నీ ఎదుట నిలవబెట్టుకుంటూ అనేకుల్ని నీ రాకడ కోసం సిద్ధపరచాలి ప్రభువా. అయ్యా, ఆ పరిస్థితిలో మేము పోరాడాల్సింది మా యుద్ధము అపవాదితో, వాని సమూహాలతో. కానీ నీవు మా కోసం యుద్ధోపకరణాల్ని సిద్ధపరిచి ఉంచావు ప్రభువా. అయ్యా, అపవాదిని నీ రక్తము ద్వారా, నీ త్యాగము ద్వారా నిరాయుధుడిగా చేశావు ప్రభువా. నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ ప్రజలందరిపైకి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకము నుండి పంపబడిన ఆదరణ కర్తవు, సహాయకుడవు నీవే గనుక నీ శక్తితో వారిని నింపి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ యుద్ధములో నీవు వారికి ఇచ్చిన విజయంలో నిలవబడ్డానికి కృప చూపించండి. అయ్యా, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన నీతిని ధరించుకొని సిద్ధ మనస్సు గలవారై నా తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. విశ్వాసముతో, వాక్యపు శక్తితో ప్రభువా, ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభువా, అయ్యా ప్రభువా, నీ రాకడ కోసం సిద్ధపడుతూ అనేకుల్ని నీ కోసం సంపాదించే శక్తిని ఈ అంత్య దినాల్లో నీ ప్రజలందరికీ దయచేయండి. నీ కృపను కుమ్మరించండి ప్రభువా. నీ ప్రజలందరినీ బలపరచమని నజరేయుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈ వీక్ క్విజ్ లూకా సువార్త 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. ఫస్ట్ క్వశ్చన్, ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని యేసయ్య ఎవరిని గూర్చి చెప్పెను? వన్స్ అగైన్, ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని యేసయ్య ఎవరిని గూర్చి చెప్పెను? సెకండ్ క్వశ్చన్, యేసయ్య భూమి మీదకు ఎందుకు వచ్చారు? వన్స్ అగైన్, యేసయ్య భూమి మీదకు ఎందుకు వచ్చారు? థర్డ్ క్వశ్చన్, అపవిత్రాత్మ విశ్రాంతి వెదుకుచు ఎక్కడ తిరుగుచుండును? అపవిత్రాత్మ విశ్రాంతి వెదుకుచు ఎక్కడ తిరుగుచుండును? ఫోర్త్ క్వశ్చన్, యేసయ్య దేని మీద మనకు అధికారం అనుగ్రహించారు? యేసయ్య దేని మీద మనకు అధికారం అనుగ్రహించారు? ఫిఫ్త్ క్వశ్చన్, యేసును వెంబడించువారు ఎలా వెంబడించాలి? యేసును వెంబడించేవారు ఎలా వెంబడించాలి? సిక్స్త్ క్వశ్చన్, తమ ఆస్తితో యేసయ్యకు ఉపచారం చేసిన స్త్రీలు ఎవరు? తమ ఆస్తితో యేసయ్యకు ఉపచారం చేసిన స్త్రీలు ఎవరు? సెవెంత్ క్వశ్చన్, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడెవరు? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడెవరు? ఎయిత్ క్వశ్చన్, ఓపికతో ఫలించేవారు ఎవరు? వన్స్ అగైన్, ఓపికతో ఫలించేవారు ఎవరు? నైన్త్ క్వశ్చన్, శిష్యులకు మేఘంలో నుండి ఏమి వినబడెను? శిష్యులకు మేఘములో నుండి ఏమి వినబడెను? 10th క్వశ్చన్, దేహమునకు దీపం ఏమిటి? వన్స్ అగైన్, దేహమునకు దీపం ఏమిటి? మీ ఆన్సర్స్ రిఫరెన్సెస్తో సహా స్క్రీన్పై డిస్ప్లే చేయబడిన వాట్సాప్ నంబర్కి సండే లోపల సెండ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపిన ఫస్ట్ 5 మెంబర్స్ యొక్క నేమ్స్ నెక్స్ట్ వీక్ ప్రోగ్రాంలో డిస్ప్లే చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.